జీవన్ముక్త గురువులకు, రత్నాకరం విశ్వనాథరాజు సద్గురువులకు భక్తిపూర్వకమైన నమస్కారాన్ని అర్పణ చేసి, ఈనాటి ఆత్మీయ నిర్దేశకులారా, ఉపన్యాసక మిత్రులారా, అన్యాన్య లాడ్జిల నుంచి దయచేసిన ఆధ్యాత్మిక పిపాసకులైన సోదర సోదరీమణులారా, ఇదొక విశేష ఆధ్యాత్మిక గోష్ఠి. మీకు తెలిసింది ఆ విచారం. శాశ్వతమైన ఆత్మతత్వంలో తన జీవితాన్ని గడిపిన మహాతత్వవేత్తకుడు, ఆధ్యాత్మ సాధకుడు రత్నాకర్ విశ్వనాథరాజు గారు. వారి పుణ్య స్మరణ ఈ సత్సంగ గోష్ఠి. తెల్లవారి నుంచి నేను చెప్పినాడు, భౌతిక శరీరం మొదలు 16 సంవత్సరాలైనా నేటికి సూక్ష్మదేహాల్లో వ్యాప్తముగా మనని, మన ఆధ్యాత్మిక కార్యాలని సూక్ష్మలోకాల నుండి నడిపిస్తున్న మహాగురువు విశ్వనాథరాజు గురువు గారు. కాబట్టి వారి సాధన అంశాలను బట్టి మనము ఈ సత్సంప్రదాయాన్ని పెట్టుకుంటాం. ఈ సాధనాపథం కూడా అట్లాదే. గురువుల స్మరణ అందరూ చేస్తున్నాం చిన్న బిడ్డల నుంచి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, మేడం గారు దేహాత్మ గురించి చెప్పినారు. దేహాత్మ అంటే యావది, జీవాత్మ అంటే యావది, పురుషాత్మ అంటే యావది, పరమాత్మ అనేది ఎవరు, లేదా ఆత్మను గురించి ఇట్లంతా చెప్పుకుంటూ ఉంటాను కదా, దాని గురించి ఎవరు అనేదాన్ని ఆర్వీఆర్ గురువు గారు తన జీవితంలో సత్సంగాల ద్వారా మనకి ఒక అనుభూతిని కలిగించిన మహా సాధక వ్యక్తి. అందుకే ఇప్పుడు నా సబ్జెక్టు జీవాత్మ. ఆ జీవాత్మను గురించి మనము జాగ్రత్తగా కొన్ని విచారాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కటే అంటే శరీరం అందరికీ ఉంది. కాబట్టి మేడం చెప్పిన సబ్జెక్టు దేహాత్మ అందరికీ ఉంది. కానీ ఈ దేహాత్మలో ఒక దేహి ఉన్నాడు, ఒక జీవి ఉన్నాడు. వాడు పవిత్రాత్ముడు, వాణ్ణే ఆత్మస్వరూపుడు అనేది. కాబట్టి ఆ దేహాత్మలో తాను బతికిన విశ్వనాథరాజు గారు, ఆయన ఒక యజమాని పెట్టుకో ఆ యజమాని మాట ఎవడు వింటా ఉండే. 66 ఎవరబ్బా యజమానుడు అంటే జీవాత్ముడు. ఆయనకి ఏముండింది అంటే గురి, పరమాత్ముని వైపు నేను వెళ్ళల్లా, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలా. కాబట్టి దేహాత్మలో ఉండిన జీవాత్ముడైన యజమానిని మాట వినుకొని, అంటే గురువులు వీళ్ళంతా జీవాత్మను తెలుసుకున్న వాళ్ళు వీళ్ళందరూ. మన వేదు ఉపనిషత్తులు ఇచ్చిండే సప్తఋషులు కావచ్చు, వీళ్ళందరూ తనలో శాశ్వతండై ఉండిన ఆత్మని, ఆ జీవాత్మని తెలుసుకున్నట్ల మహానుభావులు. అటువంటి జీవాత్మని ఉనికిలో ముదుక్కొని పరమాత్మని వైపు, పురుషాత్మని వైపు స్పర్శించి దర్శించి సార్థక పొందిన మహానుభావుడు విశ్వనాథరాజు గారు. సామాన్యంగా మేము 16 సంవత్సరాలు ఇంకొక సంప్రదాయం ఏమి అంటే, సబ్జెక్ట్ పెట్టి సబ్జెక్ట్ చెప్పేది కాదు. మా ఉపన్యాసక మిత్రులకి అందరికీ నేను అంటూ ఉంటాను, అప్పా సబ్జెక్ట్ పెడతాము, ఆ సబ్జెక్ట్కి ఆర్వీఆర్కి రిలేషన్షిప్. ఆ సబ్జెక్టుని ఆర్వీఆర్ తన జీవితంలో ఎట్లా ఇనికిడి చేసుకొని, అనుష్ఠానం చేసుకొని, అనుభవం పొంది దాన్ని బిడ్డలకి అంటే మనమందరూ సాధకులు, మనకిచ్చా. ఇట్లా సమన్వయం చేసుకోండి రా అని చెప్తా ఉంటాను. ఏమో నాకు వెకాబులరీ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు పదాలు వస్తాయి, లాంగ్వేజ్ వస్తుంది అని చెప్పేది కాదు అది. గురువు గారు ఇప్పుడు ఉదాహరణకి దేహాత్మలో ఉండిన ఆర్వీఆర్ దేహాత్మ ప్రజ్ఞలో ఉండుకొని జీవాత్మ ప్రజ్ఞలో ఎట్లా బతికా, జీవాత్మలో బతికి ఆత్మ సాక్షాత్కారము ఇటువంటి నిస్వార్థమైన, శాశ్వతమైన, దివ్యమైన, ఉత్తరోత్తరము నిలిచిపోయేట్ల కార్యము ఈ ఆశ్రమం కట్టేసిపోయి అందరు ఎమ్మెల్యేలు, ఎందరు పెద్ద మనుషులు వచ్చిపోయినారు మన తాలూకులో.
ముందర ఎన్ని సంవత్సరాలైనా ఒక భగవంతుని పేరిట్లో గురువుల పేరిట్లో ఒక తాకు చేరేంత శాశ్వతమైన పని చేసిపోయావు ఆయన. ఏం చేశా అంటే జీవాత్మ ప్రజ్ఞ వానిలో ఉండిన దానికి. అందుకే సబ్జెక్టు ఈ 11 నెలలు ఏమన్నా చెప్పుకుందాము. గురువుగారి స్మరణ మార్చిలో ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఏం పెడతామో ఆ సబ్జెక్టుని ఆర్వీఆర్ గురువు గారు ఎట్ల జీవితంలో అభ్యాసం చేసుకున్నా, ఎట్లా అనుష్ఠానం చేసుకునే జీవితంలో ఆ బతుకుని ఎట్లా బతికా, ఆ బతుకుని మనకి ఎట్లా ఇచ్చా, ఇంత పెట్టుకోండిరా. ఇది నా తపన. దాని గురించి చెప్పుకునేది నాకుండే ఎట్లా విషయం. ఇటువంటి ఆధ్యాత్మికని స్పర్శించిన అనుభవించిన ఆధ్యాత్మ హంతాలు మనకి ఇప్పటి స్థితిలో మనకి అసాధ్యము. ఎలా మనం సంసారం విడిసి, అరిషద్వర్గాలను విడిసి, రాగద్వేషాలను విడిసి వచ్చిన్నాం. 90 జనం ఉండ్రి, కొందరు మైనస్ అయినారు కూడా. ఎలా తెలిసిన ఆ టేస్ట్ మనతో ఈడుస్తూ ఉంది. ఆడ పెండ్లి పైన, ఈడు దేవుడి పైన, ఆడ తేరు పైన. ఎలా లౌకికము బొమ్మాయి మిఠాయి అయిపోయింది. అలౌకికము, ఆధ్యాత్మికము, దేవుడు, గురువు, సత్సంగము శంకరాచార్యులు అట్లా వాళ్ళకి. అందుకే ఆయన సత్సంగముని ఇంకా నిస్సంగము, నిస్సంగముని ఇంకా నిర్మోహము, నిర్మోహముని ఇంకా నిశ్చలతత్వము, నిశ్చలతత్వం నుంచి జీవన్ముక్తుడయ్యేది అని చెప్పేవా ఆయన. మనం అట్లు కాదు, ముక్తుడయ్యేదానికి పోయేదో ఇంగంత కలుసుకునేది, ఇంగంత దెబ్బకునేది, ఇంగంత సంపాదించేది, ఇంగంత ఆనందంగా ఉండేది. ఏమి శరీర ఆనందం, దేహాత్మ భావన. దానికి విరుద్ధమైన స్థితిలో పైన ఆ ఆత్మోన్నతి వైపు పైన గురువుగారి స్మరణ మనకు పుణ్య ప్రజ్ఞ సువర్ణ అవకాశం. ఇప్పుడు ఈ సబ్జెక్టు జీవాత్మ. ఇప్పుడప్పుడే మేడమ్మ కొన్ని విచారాలు చెప్తా ఉండే. ఏమప్ప అంటే దేహాత్మ మీకు అందరికీ థియాసఫీలో ఉండేవాళ్ళకి తెలిసింది. ఫస్ట్ ఏమి ఇది శరీరమో అన్నమయ కోశము, దానిపైన ఉండేది కామ ఆ ప్రాణమయ కోశము, దానిపైన ఉండేది మనోమయ కోశము, దానిపైన అట్లా విజ్ఞానమయ ఆనందమయ కోశాలు పంచకోశాలు పోతూ ఉంటాయి. ఇంక లోకాల గురించి ఏం చెప్పేసి ఉండ. స్థూలము అంటే నా కంటికి కనబడుతూ ఉండేది తప్ప, మీరు నాకు కనబడుస్తాడో నేను మీకు కనబడుస్తాడో, ఈ మైక్ నాకు కనబడుస్తూ ఉంది. ఇది స్థూలము. నేను స్థూలమే, కానీ నాలో కోరికలు ఉన్నాయి, నాలో ఆశ ఉంది, ఆకాంక్షలు ఉన్నాయి, ఏమేమో నాకు లోపలు ఉన్నాయి. అది కామలోకము. కామ అంటే కోరికలు. మనం అనుకోండి అంటే ఆడదానికి మగవాని పైన, మగవాని పైన ఆడదానికి ఉండేది కామము అనుకోండాం. అది వేరే అవస్థాశ్రమంలో వచ్చేది అవి. కానీ ఆధ్యాత్మికంలో మీరు తెలుసుకోండిప్పుడు కామలోకం అంటే కోరికల లోకము. ఆ కామలోకములో కోరికలు ఉన్నాయి, దానిపైన మనోలోకం ఉండేది. ఆ మనోలోకంలో మేడం గారు చెప్పి అరూపలోకము, రూపలోకము అని. అరూప అంటే కనబడుకునే ఉండేది, రూపము లేనిది. రూపము అంటే కనబడిసేది. కన్నడದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಮೇಲಿನ మనోలోక, ಕೆಳಗಿನ మనోలోక. ಕೆಳಗಿನ మనోలోక దాంట్లో మూడు భాగాలు చేశారు. స్థూలాన్ని, కామాన్ని, ముందుండే రూపలోకాన్ని. ప్రతి లోకంలో 7 ఉపతత్వాలు ఉంటాయి అని చెప్పా. 3 ఉపతత్వాలు పైకి చేరిండేవి, 4 ఉపతత్వాలు నీచాత్మంతో చేరిండేవి. ఇంకొక తూరి బాగా అర్థం చేసుకోండా. సామాన్యంగా అంటే ఉంటాడు 777 సంవత్సరాలు కావాలంటే జీవన్ముక్తుడయ్యేదానికి. ఈ నాయట్ల ఉపన్యాసాలు చెప్పి ఒకటే ఏడుచుకునేది. 777 జన్మలు అయిపోతే నేను ముక్తుడైపోతాను అని. ఒక జన్మలో తాగిపోతాయేదే, ఇంకొక జన్మలో తిరిగిపోతాయేదే, ఇంకొక జన్మలో పక్షాన్ని దున్నుకునేదే, ఇంకొక జన్మలో ఇంకొకరికి తప్పు మాటలనేదే, లెక్కేసుకోవాలని పోయేదే. 777 జన్మాలకి నాకు ముక్తి వచ్చేస్తుందా? బాగా అర్థం చేసుకోండా. ఆధ్యాత్మిక నిదానంగా అర్థం చేసుకున్నా పర్వాలే, అర్థం చేసుకోకుండా పర్వాలే, అపార్థం చేసుకోవద్దండ. అది ఆయన తపన, ఆర్వీఆర్ తపన. అది తప్పు తెలుసుకోవద్దండ అని. తెలుసుకుంటే శనికి తెలుసుకోండా.
ఎవడో ఏమో చెప్పినాడు నా మాటలు నమ్మకూడదు. సత్యముని విచారణ చేసి తెలుసుకోవాలి. 777 జన్మాలు ఉంటాయి. ఎట్లా అవి? మేడం గారు చెప్పినే 7 ఉపతత్వాలు ఉంటాయి. దాంట్లో 3 పైనవి, 4 దిగువి అని చెప్పి ప్రతి లోకంలో, నా కామలోకంలో, స్థూల లోకంలో, మనోలోకంలో, మేలిన మనోలోకాతు అరూపలోకంలో, బుద్ధిలోకంలో, ఆత్మలోకంలో 7 స్థూల కామలోక, తర్వాత రూప అరూప సేరి మనోలోక, ఆ తర్వాత బుద్ధిలోక, ఆలోక, అదైనాక ఆత్మలోక, అనంక అనుపాదకలోక, అనంక ఆదిలోక. ఇతిహాసకి వాళ్ళు బాగా అర్థమవుతూ ఉంటాయి. ఇవి ప్రతి 7 లోకాల్లో 7 ఉపతత్వాలు ఉన్నాయి. 7 49 బాగా అర్థం చేసుకున్నా. అది ఇంకా నుంచి బాగా నీట్గా ఈ 7 ఉపప్రకృతి తత్వాలు ప్రతి లోకంలోన పై మట్టంలో ఉండే 3 ఉపతత్వాలు అది ఒక గుంపు, దిగుండే 4 ఉపతత్వాలు ఒక గుంపు. కాబట్టి దేహాత్మునికి ఉపాధి దిగుండే స్థూలము కామలోకము, దిగు మనోలోకము నీచాత్మ. అంటే మనస్సు 2కి వస్తుంది. సత్సంగానికి పదామరా నిండేది ఉన్నత మనోలోక. వద్దురా ఈ పొద్దు సండే కదా ఎంజాయ్మెంట్ చేద్దాము అనేది కలిగిన మనోలోక నీచాత్మ. ఇది ఉన్నతాత్మ, అది నీచాత్మ, నీచమది. అది మనస్సే. ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేద్దామరా ఆటుకోపోయే నలుగురు కలిసే అనింది దిగు మనోలోకము. వద్దురా సత్సంగానికి పోతే 4 మాటలు సిక్తాయే, సంసారం చేసిందాయా, సంపాదించిందాయా, బిడ్లు పాపలాయా, ఇంకేమన్నా పైలోకాలకి ఆత్మలోకానికి కొంచెం కనుక్కుందాంరా అనే నివృత్తి జీవనం వస్తే అది మనస్సే, ఇది మనస్సే. ఇది కావాలనే ప్రవృత్తి, అది వద్దనే నివృత్తి. చూసావా? ప్రవృత్తి నివృత్తి అంటే వద్దనిపిస్తే వాడు ఇంట్లోనే ఉండిలే, భార్యా బిడ్డల జొత్తలో బాగా సంసారం చేయనిలే, వాడిని చేరినట్లే. వద్దనే మనసు లేకుండా ಬೇಕು ಬೇಕು ಅನ್ನುವವನು ಕಾಡಿಗೋದ್ರು ಅವನಿಗೆ ಮುಕ್ತಿ ಸಿಗಲ್ಲ. ಸಾಕು ಸಾಕು ಅನ್ನೋನು ಸಂಸಾರದಲ್ಲಿದ್ದರೂ ಸಂತೆಯಲ್ಲಿದ್ದರೂ ಮುಕ್ತಿ ಸಿಗ್ತದೆ ಅವನಿಗೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಪ್ಪ. ಏನು ಹೇಳಿ 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 శ్రీరామరెడ్డి మేస్టరు కీర్తిశేషుడు అయిపోయా, ఆర్వీఆర్ మేస్టరు కీర్తిశేషుడు అయిపోయా. ఆ ఎప్ప అంటా ఉండి ఈ ఎప్పునే ఎవడన్నా రాండి సార్ సత్సంగానికి అంటే ఏం చెప్పేదే పోప 40 ఏళ్ళు ఇంకా శ్రీనివాస వర్మోళ్ళు మీ చుట్టూ ఊర్లోళ్ళు ఆ ఆర్వీఆర్ ఉపన్యాసం చెప్పించి ఎమకలంతా ఎండిపించేస్తే మీకు బుద్ధి రాలేదు, మీరేమీ నేర్చుకోలేదు. ఆ యప్పని త్యాగం మీకు రాలా, ఆ యప్పని సేవ మీకు రాలా, ఆ యప్పని సంకల్పం మీకు రాలా, ఆ యప్పని తపస్సు మీరు చేయలే. సత్సంగానికి రాండప్ప సత్సంగానికి ఇంకొక ఆర్వీఆర్ని చూపివయ్యా ఇస్తాను నేను అనేవాడు. ఊరిటో పాపంగా ఎవరో శ్రీరామరెడ్డి అయితే ఆయన మాటలు ఎంత బాగుండా ఇసుకుంటా. నిజమే కదా, సత్సంగం చెప్పిస్తే వాడిని ఏర్లు నోర్లు వాడి నరాలు ఎండిపోయేట్టుగా చేస్తే ఏం నేర్చుకుంటే ముందు నెల సత్సంగం ముందుని 200 పత్రికలు కొట్టి ఇచ్చినా కూడా అవును కదా రేపు ఉంది కదా, ఒకటో భానువారం కదా, అయ్యో ఏమీ లేకుంటే వస్తాను, అయ్యో ఏమీ లేకుండా పోయేదేవుడా, ఏమీ లేకుంటే నీ మనమరాలు వచ్చి తాత అంటుంది, నా మనమరాలు పెట్టుకునేసా. ఏమీ లేదుంటే వాడు ఎవడో 4 వస్తారు, రారా రిలీజ్ అయిందంట మదనపల్లి సినిమాకి పదామా వాని ఇంటికి పోతా. వాటికి నీకే మదనపల్లి సినిమా టెస్ట్ సిక్కా, మనమరాలు టెస్ట్ సిక్కా, పెండ్లాం టెస్ట్ సిక్కా, ఈ భానువారం చేసే ఎంజాయ్మెంట్ టెస్ట్ సిక్కా. సత్సంగము, గురువులు, జ్ఞానము, మోక్షము, ముక్తి, సత్యము టెస్ట్ సిక్కలాదే. అది వాయిన తపన. ఇప్పుడు వాయిందే సబ్జెక్టు. దాని గురించి మేము ఆలోచన చేసేదే ఈ దేహాత్మ బుద్ధితో ఎన్నాళ్ళు బతుకుతావురా? జీవాత్మను బుద్ధి కలిగి జీవాత్మ సాధన చేసి పరమాత్మని కనుక్కున్నవాడు కదా ఆర్వీఆర్. ఆ సబ్జెక్ట్ ఈ ఏడాది పెట్టుకుందాము అనుకుంటువి. ఇది మా దీని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అప్ప. అర్థం చేసుకోండా. నిద్ర వస్తే నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రలో కూడా గురువు, జ్ఞానము, మోక్షము అనిపించాలి. అప్పుడు మంచి కళలు వస్తాయి. లేకపోతే పిల్లలు కొట్లాడినట్లుంటుంది, కుక్కలు కొట్లాడినట్లుంటుంది కళ్ళలో కూడా. యద్భావం తద్భవతి. బతుకెట్లు పెట్టుకుంటే కళలు అట్లు వస్తాయి, మన సాధన ఎట్లు జరుగుతుంది. కానీ
బతుకుని అత్యంత వైభవంగా, అత్యంత అర్థపూర్ణంగా, అత్యంత శాంతిగా, అత్యంత ధ్యానం చేస్తూ, అత్యంత తపస్సు చేస్తూ, అత్యంత వ్యాసంగం చేస్తూ నలుగురికి మంచిది కోరి బతికిన వాడు రత్నాకర్ విశ్వనాథరాజు గారు. కాబట్టి యద్భావం తద్భవతి. ఆయన అనుకున్నా అప్పా ఏమన్నా సరేరా, మళ్ళీ ఒక స్నేహితుడు ఉండే, ఆ స్నేహితుడనే కాదప్ప మేస్టర్ మాటలతో లాడ్జ్ కట్టిడల్లా, మాటలతో ఆశ్రమం కట్టిడల్లా, సత్సంగాలు నడిపేళ్ళు అంటా ఉన్నాడే, నీ అవకాశం లేదు, ఆయన అవకాశం లేదు, అది ఎట్లా అవుతుంది ఈయన. మాస్టర్ నొప్పితో ఒక మాట, నాయన మీకు వయసు ఉందిరా, ఆ శరీరం పొగురు ఇంకా దిగిండలేదు, కాబట్టి ఎవడన్నా కడదాము సంపాదించి, ఓన్ స్వామి నేను తోట అమ్మేసి కడతాను, నేను సంపాదించి కట్టేస్తాను, వ్యాపారంలో లాభం వచ్చినాక కడతాను, నువ్వే కావాలా, మీకంతా వయసు ఉందప్ప అనుభవిస్తాను, నాకు వయసు లేదప్ప, కట్టల్లప్ప అని నేను మరుసనాడే కన్నుల్లో నీళ్ళు పెట్టుకొని మియట్లా వాళ్ళతో కలిసి ప్రారంభం చేసి ఆయన కట్టించిన 43 లక్షల కట్టడం ఇది. వ్యవసాయంతో కట్టిండేది కాదు, తాను ఒకడేసుకొని ఎవరు కట్టిండేది కాదు. ఇంద్రుడు రాజభారం చేసిండారు. రైతు చెమట ఊడిసి 4 మామిడికాయలు పండితే ఆ మామిడికాయలు పొలుపు తీసి దాన్ని విదేశాలకు పంపించి రైతుకి దుడ్డు సేహించే ఒక మూర్ఖ శిఖామణి జనప్రతినిధి ఈ తాలూకులో ఇంకా పుట్టలేదు. కానీ మనమందరూ ఒక తావు కుసుకొని దేవుని కొనుక్కునేట్లా తపస్సు చేసేకి జాగా పుట్టించిపోయారు ఆర్వీఆర్ మేస్టర్. ఇటువంటి జాగాలో యావది సాధన అనుకుంటారు. ఎవరు జీవాత్మలు, ఎవరు దేహాత్మలో ఉండేవాళ్ళు, ఎవరు పరమాత్మని కనుక్కునేవాళ్ళు. కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ ఇది. దేహాత్మ దిగువది, జీవాత్మ సాధన చేయాల్సి ఉండేవాడు, దేహంలో ఉండే దేహి, దేహంలో ఉండే ప్రాణము, దేహంలో ఉండే ఈ జీవి కనుక ఉండే ఆత్మ జీవాత్మ. వాడు అనుకుంటాడు ఇదంతా అశాశ్వతమే, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కీర్తి సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత అధికారం సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా ఇది అశాశ్వతమో, వాడొకడే శాశ్వతమో. అది జీవాత్మ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞతో తన బతుకుని గడిపిన మహానుభావుడు. ఈ ఆశ్రమానికి 50,76 రూపాయలు మూలధనము. ఆ మూలధనం ఎవరు అంటే ఆయన తన రిటైర్డ్ లైఫ్లో సంసారానికి ఇచ్చేసి ఉండిన ఒక కాసు పక్కకేసుకొని వచ్చి మిగిలిన కాసులు రక్తము దారిపోసి తన ఊపిరిని అమ్మి కట్టిన వ్యవస్థ ఇది. ఈ విషయాలు ఎలా వస్తాయంటే ఆయన నిబిడమైన సంపర్కంలో, ఆ అనుభూతంలో కలిగిన విచారాలు. ఆయన దయే కానీ ఇది నా సంపాదన కాదు, నాకు ఆ శక్తి లేదు. గురు సమర్పణ, గురువుకి సమర్పణ చేసుకోకుండా పోతే మీకు ఏ విషయమో అర్థమయ్యలేదు. అది నా స్వ అనుభవం. సేవలో నిమగ్నం కాకుండా పోతే ఆ సేవా దురంధరుడైన మహాత్ముడు కాలేరు. అందుకే ఈ ప్రతియుగ యోగులు ఏమంటారప్ప దీనికి అంటే, ఆ 777 ఏమప్ప అంటే, ఈ ప్రపంచంలో సప్తీకరణ అని మేడం గారు పొద్దున్నే చెప్తా ఉంటారు. సప్తీకరణ అంటే 7 గోళమాలలు ఉన్నాయి. ప్రతి గోళమాలలకు, మాలలు అంటే పూలాలు ఉన్నట్ల 7 గోళమాలలు ఉన్నాయి ఈ విశ్వంలో, బ్రహ్మాండంలో. ఆ 7 గోళమాలలో ఒక్కొక్క గోళమాలకి 7 గోళాలు ఉన్నాయి. 7 గోళాలు ఉన్నాయి అంటే ప్రపంచంలో 7 గోళమాలలు ఉన్నాయి. ఒక్కొక్క గోళమాలలో 7 గోళాలు ఉన్నాయి. ప్రతి గోళములో 7 జనాంగాల వ్యక్తులు సాధకులయ్యి ప్రపంచాన్ని కాపాడుకుంటారు. ఇవి 7 7 7. తెలియని వాళ్ళు 777 జన్మాలు కావాలా అంటే అట్లా కాదు. ఆ పరివర్తన చక్రములో 7 గోళమాలలు జరగల్లా, 7 గోళాలు జరగల్లా. 7 రీతిగా నువ్వు ఆ ప్రజా దీంట్లో ఆ జనాంగంలో పుట్టి సచ్చి పునర్జన్మ అయ్యి ఆ తర్వాత ముక్తిని పొందేది. అది ఏమి పునరపి జననం పునరపి మరణం, పునరపి మరణం జన్మానికి రుంచ సంపాదించుకొని కారణదేహంలో పెట్టుకొని ఈ జీవాత్ముడు పైకి పోవాల. ఇంక నేను ఆవిడ చెప్పుకోకుండా ముందుకు పోతా ఉండాలి.
అదేమోప అంటే ఇట్లా ఆ సప్తీకరణం అయిపోతే అప్పటికి ఎన్నాళ్ళు అయింటుందప్ప అంటే 432 కోట్లు అయింటుంది ఏండ్లు. 432 కోట్ల సంవత్సరాలు అయింటుంది. ఇదంతా ఒక జీవాత్ముడు గడిపేపటికే. అప్పుడు వాడు ముక్తి గావిస్తాడు, అప్పుడు వానికి ముక్తి సిక్తుంది. దీన్ని భగవద్గీతలో కృష్ణుడు సిన్నగా అంటాడు. అదే భాగవతం లేకపోయి అదే శ్రీమన్నారాయణుడు కృష్ణుడు నీట్గా చెప్తాడు. 432 కోట్ల సంవత్సరాలంటే ఎంత, కలియుగ ఆయుష ప్రమాణం ఎంత, త్రేతాయుగ ఆయుష ప్రమాణం ఎంత, ద్వాపరయుగ అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే రెట్టింపు ఇంటూ 2 = దీని అనుకుంటే ద్వాపరయుగం. దానికి 4,32 సంవత్సరాలు అంటే 8,64 సంవత్సరాలు ద్వాపరయుగం అయితే దానికి 4,32,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగము. అది ఎంత అవుతుంది? 13 కోట్ల చిల్లర వస్తుంది. 13 కోట్లకి తిరిగి ఇంటూ 4,32,000 సంవత్సరాలు కలిపితే కృతయుగము. ఇదంతా చేరితే ఒక మహాయుగము. ఇవన్నీ చేరితే ఒక కల్పము. ఇట్లా కల్పాలు వేయేస్తే ఒక మహాకల్పము. దిక్కులతో పోవా, మనకి ఎంత మేధాశక్తి ఉందే, ఎంత శరీరం ఉందే, ఎట్లా జీవాత్ముడో ఈ శరీరంలో చేరుకొని తినరానివి తిని, చూడరానివి చూసి, ఇనరాని విని చెడిపోయిండే బతుకే మనకే. ఇట్లా విషయాలు అర్థం కావాలంటే అట్లా బతుకు కావాల. ఇట్లా విషయాలు అర్థం కావాలంటే అట్లా బతుకు కావాల. పవిత్రమైన బతుకు కావాల. జీవాత్మ ప్రజ్ఞ తెలుసుకోవాల. దేహాత్మ ప్రజ్ఞలో ఉండదు. మనకి ఎలా 66కి ఆధ్యాత్మికం మనకు అర్థమవుతా ఉండదు. అంటే పవిత్రమైన బతుకు, పవిత్రమైన యోచనలో, పవిత్రమైన సంకల్పాలు, నిస్వార్థమైన జ్ఞానము, నిశ్చలమైన జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము ఆయనకి అన్నీ అర్థమాయ. మనం ఇల్లు నిళ్ళ, వాకిల్ నిళ్ళ, సైట్ నిళ్ళ, జమీన్ నిళ్ళ, వ్యాపారం ఇళ్ళ, కుల్ ఇళ్ళ, రాగద్వేషాలు నిళ్ళ, కామ, క్రోధ, మోహ, మద, మత్సరం అనే ఆ అరిషడ్ వర్గాలని వదుల్లా మనకు ఒకటి అర్థమయ్యేలా. ఇట్లా విషయాలు చెప్పుకోవాలా అని విశ్వవేది కట్టింది గురువు. జీవాత్మ ప్రజ్ఞ అర్థమవుతా ఉందా? ఇది తెలుసుకుంటే జీవాత్మ ప్రజ్ఞలో ఉన్నాడు అని, ఇది తెలుసుకోకుండా పోతే మేడం గారు చెప్పిన దేహాత్మలోనే ఉండాము అని. దిగువ స్థూలము, దానికి పైన కోరికలు కామలోకము, దానికి పైన ఉండేది రూపలోకము లేదా కలిగిన మనోలోక. ఇప్పుడు నాది యావది సబ్జెక్టు జీవాత్మ అంటే మేలిన మనోలోక, ఇంకొక మాట అరూపలోకము, దాన్నే అరూపలోకం అనేది, లేదా పైన మనోలోకము. పైన మనోలోకం అంటే మంచి మనస్సు, ఎవరికి తొందర చేయకూడదప్ప, దైవ కార్యాలు చేద్దామప్ప, జ్ఞానం కార్యాలు చేద్దామప్ప, సత్సంగంలో కొన్ని విషయాలు చెప్పుకుందామప్ప, చెప్పింది వేరే వాళ్ళకి చెప్తామప్ప, ఇత పాంప్లెట్ ఇస్తే ఇంకా ఊరికి చెప్పి ఇంకా ఊరికి చెట్లు చేద్దామప్ప, ఇంకొకరికి మంచి చేద్దామప్ప, బీదోళ్ళ బిడ్డలకు చదువుకునేకి ఏమైనా సహాయం చేద్దామప్ప, ఒక బీదోళ్ళ బిడ్డలు ఫీజు కడదామప్ప, ఒక బీదోళ్ళ బిడ్డకి బుక్కలు తీసి ఇస్తామప్ప, బీదోడు పెళ్లి చేస్తూ ఉన్నాడు పోయి వాళ్ళ ఇంట్లో ఏమో సహాయం చేద్దామప్ప, లేదా వాళ్ళకి ఏమన్నా కాసులు సహాయం చేద్దామప్ప, వానికి ఎవరూ దిక్కులేరో పాపం చేస్తూ ఉన్నాడో, ఏమైపోతాడేమో, వానికి పెద్ద కష్టం వచ్చిందే, స్వామి నేనేమో అయిపోతాను అంటాడో, ఏమన్నా చేసుకునినే మనం అందరూ ఉండా మనకు సహాయం చేద్దామప్ప. ఇది మేలిన మనస్సు. రెండు మనస్సే, ఒకటి స్వార్థము, ఇంకొకటి నిస్వార్థం. ఎవరు నిస్వార్థంలో ఉన్నారో, ఎవరికి మంచి మనసు వచ్చిందో ఆ మంచి మనోలోకము, బుద్ధిలోకము. ఏం బుద్ధిలోకం అంటే ఎంత సంపాదించినా ఇది అశాశ్వతమే. శాశ్వతమైన వాడు భగవంతుడు కూడా, పరమాత్ముడు కూడా. కాబట్టి ఇది వివేకము. ఆ వివేకము కలిగితే ఏమి చేస్తే మంచిదే, ఏం చేస్తే చెడ్డదే, ఏం చేస్తే ఈ లోకానికే ఉంటుంది, ఏం చేస్తే ఆ లోకంలోనే మన వెనకంటి వస్తుంది అని చెప్పి పోయేట్లా ఆ బుద్ధిలోకము, వివేక వివేచన, ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్యూషన్. ಯಾವುದು ಶಾಶ್ವತ, ಯಾವುದು ಅಶಾಶ್ವತ, ಯಾವುದು ಸತ್ಯ, ಯಾವುದು ಅಸತ್ಯ, ఇది బుద్ధిలోకం ప్రజ్ఞ. ఇంక మూడవది ఉంది ఆత్మలోక ప్రజ్ఞ. సర్వం కల్విదం బ్రహ్మ. మంచోడు, చెడ్డోడు, ప్రాణులు, పక్షులు, ఖనిజ వర్గము, సస్యవర్గము, ప్రాణివర్గము, మానవ వర్గము, దేవుడు అందరూ ఒకటే. ఒకటే ఈశ్వరం సర్వభూతానాం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులోన, ప్రతి ఖనిజంలోన, ప్రతి సస్యములోన, ప్రతి ప్రాణిలోన, ప్రతి మానవులోన ఉండేది ఈశ్వరాంశము. మనము ఈశ్వరాంశ చైతన్యము కాబట్టి వీఆర్ ఆల్ ఈశ్వర. దట్ ఈజ్ సర్వం కల్విదం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఉండేదంతా బ్రహ్మే. ఇది వాయన
ఆ సాధనాపథం బుక్ చదవండా, ఆయన రాసిండే ఆ 20 పేజీలు చదవండా. మీకు ప్రపంచం ఇంక ఏ బుక్ చదవనక్కర్లేదు. ఆధ్యాత్మిక విచారం అర్థం కావాలంటే జీవాత్మ ప్రజ్ఞ ఉంటే ఆ బుక్ చదువుతావు, అర్థం చేసుకుంటావు. దేహాత్మ ప్రజ్ఞ లేని అశాశ్వతంగా బతకాలంటే ఆ బుక్కులే కాదు, ఏ బుక్కు ముట్టువు, భగవద్గీతను పూజ చేస్తావే కానీ ఒక పేపర్ కూడా, ఒక వాక్యం కూడా టచ్ చేయలేవు. ఇఫ్ యువర్ నీ ఫాలో చేసేది కరెక్ట్గా ఉంటే అది నీదైతుంది. మిగిలిన దాన్ని ఎత్తి పక్కకు పెడతా ఉంటే పక్కకే పోతుంది, అది పక్కకే పోతుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. So that much of consciousness, divine consciousness is very, very, very important in the spiritual sadhana, spiritual path. ఆ ఆధ్యాత్మిక సాధనలో అది లేకుండా పోతే ఏమీ కనుకోలు. ప్రమాణాలు జరుగుతూ ఉన్నాయా ఈ ఆశ్రమంలో, విభూతులు జరుగుతూ ఉన్నాయా జీవితంలో. ఉండేదానికి ఇల్లు, తినేదానికి తిండి, పోయేదానికి ఒక జాగా లేనట్లా మాయట్లా వాళ్ళతో తీసుకొచ్చి ఇటువంటి కార్యాలు చేసే పవిత్రమైన శక్తి గురువుకు వచ్చింది అంటే ಜೀವಾತ್ಮ ಪ್ರಜ್ಞ. కాబట్టి ಆ ಮೇಲಿನ ಮನೋಲೋಕ ಅಂದರೆ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು. ಬುದ್ಧಿಲೋಕ ಯಾವುದು ಮಾಡಿದ್ರೆ ಗುರುಗಳದು, ದೇವರದು, ಜ್ಞಾನದ್ದು, ಇಲ್ಲ ಸ್ವಾರ್ಥ ನಿಸ್ವಾರ್ಥ, ಆ ನಿಸ್ವಾರ್ಥ ಬುದ್ಧಿ ಇರ್ತಕ್ಕಂಥ ಬುದ್ಧಿಲೋಕ ಮತ್ತು ಆತ್ಮಲೋಕ, ఈ త్రిపుటి, ఈ 3 లోకాలు సేరితే దీన్ని మేలిన త్రిపుటి అంటారు. జీవాత్ముడు ఉండే ఇల్లు అది. దేహాత్మ ఉండేది స్థూల లోకంలో, కామలోకంలో, కలిగిన రూపలోక అథవా కలిగిన మనోలోక, అది నీచాత్మ. అది ఎంత సంపాదిస్తే, అధికారం వచ్చిన తర్వాత రాజకీయ వ్యక్తులు ఉన్నారు కదా, నోట్లు నీటికి చెల్లేదే. అధికారం వచ్చిన తర్వాత బాసి గాన్పట్లలోకి వేసుకునేది, వాళ్ళు మునుముళ్ళు మనమరాళ్ళు, ముని మనమరాళ్ళ వరకు బతికేట్లుగా చేసేది. అర్థమై కదా స్వార్థము. అది దేహాత్మ ప్రజ్ఞ. జీవాత్మ ప్రజ్ఞ వస్తే రే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిరా, ఇదోప ఆల్ అవర్ టాలెంట్ షుడ్ గోస్ టు అదర్స్ మాట్లాడే శక్తి ఇచ్చినాడప్ప. ఈతో సిదుకు పరికెత్తుకొని సిదుకు శక్తి ఇచ్చినాడప్ప. అప్ప ఓ 10 రూపాయలు ఇచ్చినాడప్ప. ఓ క్యాంప్ చేస్తానప్ప 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఈతకి ఇచ్చే, లేదా ఆడ గేట్ పెడతా ఉన్నారప్ప, నాది ఒక 100 రూపాయలు ఉండినప్ప. ఈడు భోజనం చేయాలంట, స్వామి నాది ఒక 100 రూపాయలు ఉంది స్వామి. ఒక ఆయమ్మ ఒక దినం వచ్చే, స్వామి అదేమో దైవ కార్యం చేస్తూ ఉన్నారంట ఇతవా అని 50 రూపాయలు ఇచ్చిపోయింది. అయ్యో రామా, ఉండే శ్రీమంతుడు ఇచ్చిన 50 లక్షలకి ఈక్వల్లో ఆ 50 రూపాయలు. ఎలా అంటే ఆ అమ్మ చెమటి నీళ్ళు అవి, ఆ అమ్మ చెమటి నీళ్ళు, ఆ చెమటి నీళ్ళతో ఈ ఆశ్రమం కట్టింది. నా అహంకారం పాయినప్ప, ఎవరు ఎంత ఇస్తే దాన్ని అంతా తీసుకొని కట్టప్ప. జీవాత్మ ప్రజ్ఞలో ఉన్న ఆ ఆర్వీఆర్ గురువు గారు మాకు ఇచ్చిన ఆదేశము, ఇచ్చిన ఆశీర్వాదం, అనుగ్రహం, ఆయన పేరు చెప్పుకొని ఈ ముడుక్కుపోతే 50,000 కాసులు 50 మూటలు సిమెంటు, ఈ ముడుకు లేకపోతే 50,000 కాసులు 60 మూటలు సిమెంటు, అట్లా ఎత్తుకొచ్చి దీన్ని కట్టిందప్ప. సంకల్పాలు ఆయనవప్ప, ధ్యేయము ఆయనదప్ప. ಜೀವಾತ್ಮ ಪ್ರಜ್ಞೆ ಕಲಿಗಿನ ಬದುಕಿನ ವಾಡು ಮೇಲಿನ ಮನೋಲೋಕ ಮತ್ತು ಬುದ್ಧಿಲೋಕ ಮತ್ತು ಆ ಆತ್ಮಲೋಕದ ಪ್ರಜ್ಞೆಯಲ್ಲಿರ್ತಕ್ಕ ಇದ್ದರೆ ಅವರೆಲ್ಲರೂ ಜೀವಾತ್ಮ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾರೆ. ఈ జీవాత్మ ప్రజ్ఞకి వచ్చిన తర్వాత అన్ని వేల ఏండ్లు పట్టేది జీవన్ముక్తుడు కావాలంటే, ఊరికే వెళ్ళదు ఇది. కానీ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రపంచంలో ఉండే సన్న భయాలు, ఆతంకాలు, టెన్షన్లో నువ్వు ఒక చిన్న ధర్మ కార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, ఇటువంటి కార్యానికి నువ్వు వస్తే ఆయన పరిగెత్తొచ్చి నీతో మహత్తరమైన ఆ భయం, ఇంకా కష్టం నుంచి, నొప్పి నుంచి నిన్ను పక్కకేస్తాడే. కాబట్టి ఈ నమ్మకము కావాలా. చిన్న బిడ్డ, 6 ఏళ్ళ బిడ్డ ప్రహ్లాదుడు, వాళ్ళప్పుడు నమ్మేలాదు. యాడున్నాడు రా రే, కంబాల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు రా నీ దేవుడు అంటే, స్వామి కంబదలో బింబదలో, ఖమ్మంలో ఉన్నాడో బింబంలో ఉన్నాడో, అట్లయితే ఈ ఖమ్మంలో చూపించడం నీ శ్రీహరి, చూపిస్తాను స్వామి చూడు అనే పాటికే అన్ని తొట్లు కనపడిసినాయి. ఎవరు తెలిసిన పరమాత్ముడు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు అని నమ్మిన విశ్వనాథరాజు ఇంతటి కార్యాలు చేస్తే ఆ గురువు ఉన్నాడు అనేట్లా, ఆ గురు నమ్మకము, దేవుడున్నాడు అనేట్లా దైవ నమ్మకము మనతో పైకి తేదా. ನಂಬಿದನು ಪ್ರಹ್ಲಾದ, ನಂಬದಿದ್ದನು ಹಿರಣ್ಯಕಶಿಪು. ఈడు నమ్మలా,
వాడు నమ్మినవానికి దర్శనమాయా, నమ్ముకుండావానికి దర్శనం చేపించా. మనం ఎట్లంటే కష్టం వచ్చినప్పుడు నమ్మేది గురువు ఉన్నాడునే, ఏమిట్లో ఉన్నా మనకు వచ్చేస్తే నేను ఒక 500 రూపాయలు ఇస్తాను అనేదే తిరిగి అంటే నా కంఫర్ట్కంతా నేను పెట్టుకొని మిగిలింది తలజైన ఇచ్చేది. అంటే ఏమి దాని అర్థమో అర్థమవుతా ఉందా? మీకే అర్థమవుతా ఉందా? గురు సమర్పణ అట్లా కాదు. ఏం కావాలప్పా, ఎట్లా కాదు స్వామి, గ్రానైట్ తెలుసా సార్ 5 లక్షలు అవుతుంది. అవునా? లేదు సార్ 4 లక్షలు ఉంటే వేసుకోవచ్చు. అంత అవుతుందా? ఎట్లప్ప గ్రానైట్ ఆయిల్ అంటే అంటాడు సార్ ఈయన. అవునా? గ్రానైట్ ఆయిల్లా 4 లక్షలు అవుతుందా? బ్యాగ్లో చూస్తే ఏమీ లేదు. 3 దినాలు అయింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరో సార్ జిగినీకి పోవాలి సార్, గ్రానైట్ ఎత్తుకురావాల. బ్యాగ్ ఎత్తుకురా రోజా, బ్యాగ్ ఎత్తుకొచ్చింది ఆ యొక్క సేదు ఏం చొప్ప అంటాడు. కరెక్ట్గా 4,35,000 ఉంది దాంట్లో. వాటికి పోతే